ఒక్కరినైనా చంపాలనుకున్నాను రా. ఇద్దరిని చంపాను, మిగిలింది నువ్వు నీ అక్కే. మళ్ళీ తీసుకొచ్చారా? పిల్లిని చంకనేసుకుని తిప్పుతున్నట్టు వీణెందుకు పట్టుకొచ్చావు తల్లి? మన పెళ్లి కోసం ఈ బాబును వదులుకోలేవా? నువ్వు మీ అమ్మని వదులుకుంటావా? ఈ బాబుని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చేంత వరకు నేను కూడా వదులుకోలేను. ఆర్గ్యుమెంట్ పెంచుకుంటూ పోతే ఆకాశం అంత ఎత్తు వరకు పెరుగుతూనే ఉంటుంది. దయచేసి వెళ్ళిపో పార్దు. పోనీ. దేవుడు నీకు ప్రతి విషయంలోనూ ఫేవర్ చేస్తున్నాడే, అందుకే రెచ్చిపోతున్నావు. కానీ చివరికి మా చేతుల్లోనే చచ్చిపోతావు. దేవుడు ఎప్పుడైనా మంచితనం వైపే ఉంటాడే, కొంచెం లేట్ అయినా దుర్మార్గాన్ని అంతం చేస్తాడు. టైం నీది నడుస్తుంది కదా, ఏదైనా చెప్తావు. రైట్ కి పోనీ. ఆ దాబా దగ్గర ఆపు. ఇక్కడికి తీసుకొచ్చిందంటే కదిలావంటే కాల్ చేస్తాను. కేసివ్వవే. ఏంటి అలా చూస్తున్నావు? కేసివ్వు. ఈ కార్లోనే చావవే. ఏయ్, ఏం చేస్తున్నావే? ఊపిరాడకు చచ్చిపోతానే. డోర్ ఓపెన్ చేయి. ఏయ్, ఓపెన్ చేయవే.
బాయ్. ఉసేయ్! అలాగే సార్. బాబు, చెప్పండి మేడం. నిన్న రాత్రి ఈ డాబా దగ్గర ఒక అమ్మాయికి నా బాబునిచ్చాను. ఆ అమ్మాయిని మీరెవరైనా చూసారా? లేదు మేడం. ఈ డాబా దగ్గర ఒక అమ్మాయికి నా బాబునిచ్చాను. ఆ అమ్మాయిని మీరెవరైనా చూసారా? ఎవరో వచ్చినట్టున్నారు. ఒకసారి ఓనర్ గారిని అడగండి. ఓనర్ ఎక్కడున్నారు? అటు. థ్యాంక్స్ బాబు. సార్, చెప్పండి. నిన్న రాత్రి నేను ఒక అమ్మాయి కార్లో వచ్చి డిన్నర్ కోసమని మీ డాబా దగ్గర ఆగాము. ఆ అమ్మాయికి నా బిడ్డనిచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను. ఓ, మీరేనా? మీకోసం ఆ అమ్మాయి చాలాసేపు వెతికి మీ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. పొద్దున కూడా బాబుని పట్టుకుని మీకోసమని వచ్చింది. ఎవరూ రాలేదని చెప్పేసరికి మళ్ళీ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. పాపం, ఆ అమ్మాయి మీ బిడ్డని మీకు ఇవ్వాలని ఎంతో ప్రయత్నిస్తోంది. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో అడ్రస్ ఏమైనా చెప్పగలరా? ఆ అమ్మాయి మీకు ఇవ్వమని ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిందండి. అవునా? ఏది? శ్వేత గారు, నేను లహరిని, మీకు కార్లో లిఫ్ట్ ఇచ్చిన లహరిని. మీకోసం చాలాసేపు ఎదురు చూశాను. మీరు ఏమైపోయారో అర్థం కాలేదు. డాబా దగ్గర ఎంక్వైరీ చేస్తే ఎవరు చూడలేదని చెప్పారు. నేను ఎక్కువసేపు డాబా దగ్గర ఉండటం మంచిది కాదని, అందులోనూ తెల్లవారితో నా పెళ్లి కావడంతో మీ బాబును నాతో పాటు తీసుకుని మా ఊరు వెళ్ళిపోతున్నాను. మీరేం కంగారు పడకండి. ఇందులో నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ ఉన్నాయి. మీరు రాగానే కాల్ చేయండి. మీ బాబుని తీసుకొచ్చి కలుస్తాను. ఈ అడ్రస్కి వెళ్తే నా బిడ్డ దొరుకుతాడు. వెళ్తాను, నా బిడ్డను కలుసుకుంటాను. మీరు చేసిన సహాయం ఎప్పుడూ మర్చిపోనండి. మీకు రుణపడి ఉంటాను. అంతా ఆ అమ్మాయి మంచితనం అమ్మా. వస్తానండి. సరేనమ్మా. నా కొడుకు చేరుకోబోతున్నాను. నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను. నన్ను కారులో కట్టేసి తాళం వేసి నువ్వు దాబాలోకి వెళ్ళి ఏం చేశావే? చేతిలో ఆ లెటర్ ఏంటే? నా కొడుకు అంటున్నావంటే బిడ్డ ఎక్కడున్నాడో ఈ అడ్రస్లో ఉందన్నమాట. ఇవ్వవే, ఇవ్వవే. మా అప్ప ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఇవ్వవే, ఇవ్వవే.
ఎంత పనిచేసావే? హే! మా అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పవే. ఏ అడ్రస్ లో ఎవరి దగ్గర ఉన్నాడో చెప్పవే. నువ్వు చంపినా సరే చెప్పనే. చెప్పవా? అయితే చావు. ఇందాక ఒక అమ్మాయి వచ్చి ఒక బాబు గురించి అడ్రస్ అడిగింది కదా, మీరెవరు? అడిగిన దానికి సమాధానం చెప్పరా. వచ్చిందా లేదా? వచ్చిందండి. అడ్రస్ ఇచ్చావు కదా, ఇచ్చానండి. ఆ అడ్రస్ ఎవరిది? నాకు తెలియదండి, నేను చూడలేదు. బాగా గుర్తు తెచ్చుకోరా. నిజంగా నాకు తెలియదండి. ఎవరో అమ్మాయి ఇవ్వమని చెప్తే ఇచ్చారండి, అంతవరకే నాకు తెలుసండి. కనీసం ఇచ్చిన వాళ్ళ పేరు ఊరు కూడా తెలీదా? పేరు గుర్తులేదు, ఊరేమో యలమంచిలి అన్నట్టు గుర్తుందండి. ఎలా మంచిరా? అవునండి. ఛ! అదెక్కడుందా? ఏయ్, లేవవే. లే, మా అప్ప ఎక్కడున్నాడు చెప్పవే. ఏయ్, నిన్నే లే, లేవే. ఏయ్! కస్తూరి, కస్తూరి, ఏంటంత పరధ్యానంగా ఉన్నావు? ఏం చెప్పమంటావులే పిన్ని, నువ్వు కందిపప్పి. నువ్వేం చెప్పక్కర్లేదే, అనుకోవాల్సినవన్నీ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? పెళ్ళై ఇన్నేళ్లైనా కస్తూరి కడుపు పండలేదు కాని మరదలు మాత్రం పెళ్లి కాకముందే కడుపు తెచ్చుకుంది, బిడ్డను కనింది అని అనుకుంటున్నారు. బంగారం లాంటి సంబంధం పోగొట్టుకుంది అంటున్నారు. పెళ్లి సంగతేమో గాని చెల్లెలు అన్నను అప్పులతో ముంచేసిందని తిట్టుకుంటున్నారు. ఒకటా రెండా? అయినా గ్లాసుడు పప్పు అప్పిచ్చి ఇన్ని మాటలు చెప్పిందేంటా అని నన్ను అపార్థం చేసుకోకమ్మా. అయినా మీ ఇంటి విషయాలు నాకెందుకులేమ్మా. అన్నయ్య, బాబుకి పాల పౌడరు సోప్స్ తీసుకురా చాలు. అలాగేనమ్మా. వీళ్ళమ్మ ఎప్పుడు కాంటాక్ట్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్య. నువ్వు చెప్పినట్టు ఆవిడేదో ప్రాబ్లంలో ఉండి ఉంటుంది, లేకపోతే ఈ పాటికి వచ్చేది కదా. నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య, ఏదో ఒక సోప్ తెచ్చేకు. పసిపిల్లలకు వాడే సోపు పౌడర్ అని అడిగితే షాప్ వాడు ఇస్తాడు. కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి, తప్పదు కదా. ఏమైంది కస్తూరి? గేటు దాటి బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది నాకు. ఎందుకు? మీ చెల్లెలు చేసిన పనికి. పెళ్లి కాకుండానే మీ చెల్లి తల్లయిందని పెళ్లి మండపంలో మాధవి గారు అన్న మాటని వీధిలో వాళ్ళంతా చెవులు కొరికేసుకుంటున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి. తప్పుగా ఆలోచించే వాళ్ళకి నిజం చెప్పినా అలాగే ఆలోచిస్తారు కస్తూరి. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటా కస్తూరి? మీరు పట్టించుకోరు, ఎందుకంటే
మీ ముందుకొచ్చి ఎవరు ఏమీ అనరు కాబట్టి. నా దగ్గర వాళ్ళు ఒక్కో మాట అంటుంటే తల కొట్టేసినంత అవమానంగా ఉంది, భరించలేనంత బాధగా ఉంది. నా నగలు అమ్మేసి, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి, ఆఫీసులో లోన్ పెట్టేసి మీ చెల్లెలి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. ఏమైంది? ఆ పెళ్లి జరగలేదు సరికదా, ఉన్న పరువు పోయింది. చివరికి పక్కింటి దాని దగ్గరకెళ్ళి గ్లాసుడు పప్పు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. బడాయికి పోవద్దయ్యా అని నెత్తినెవరూ కొట్టుకుని చెప్పాను. నా మాట విన్నావా? మనం ఎంతవరకు ఎగరగలమో అంతవరకే ఎగరాలి. కాదని ఎగిరితే బొక్క బొర్ల పడి మూతి పళ్ళు రాలుతాయి. ప్రపంచంలో ఎవరికి లేని అపురూపమైన చెల్లెలు నీకే ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తావు. ఇప్పుడు చూడు ఏమైందో. పెళ్లిలో 10 రకాలు తినొచ్చిన వచ్చిన వాళ్ళంతా 10 రకాలుగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఇదంతా ఎవరి వల్ల? నీ చెల్లెల వల్ల, మీ చెల్లె తీసుకొచ్చిన ఆ బిడ్డ వల్ల. కస్తూరి, లహరి వింటే బాధపడుతుంది. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆవిడ గారు బాధ పెడతారు కానీ బాధపడరు. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా వాడికి పాల డబ్బాలు, సబ్బులు, బొమ్మలు, గడదు గుడ్డు ఇవన్నీ అవసరమా? పసివాడిని ఎక్కడ వదిలేస్తాం కస్తూరి? వదిలేకండి, నెత్తిని పెట్టుకుని ఊరేగండి. అరే, ఆ మాధవి గారు అన్న మాట ఊరంతా నమ్ముతుందే. బిడ్డను తీసుకెళ్లి ఏ అనాథ శరణాలయంలోనే వదిలేస్తే చెల్లెలి మీద పడ్డ నింద తొలగిపోతుందే అని కొంచెమైనా ఆలోచన, జ్ఞానం ఉందా మీకు? లహరి కన్నబిడ్డ కాబట్టే వదిలించుకోలేకపోతుంది, ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుందని అనుకుంటున్నారు. ఎవరో పరాయి బిడ్డ కోసమే అయితే అంత మంచి సంబంధం వదులుకుంటుందా అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ల నోళ్లు మూయించాలంటే ఆ బిడ్డను వదిలేసుకోవాలి. అంతేగాని తల్లికి మాట ఇచ్చాను, తల్లొచ్చేదాకా నేనే పెంచుకుంటాను అని ఎవ్వరూ అనరు. అర్థం చేసుకో కస్తూరి. ఇప్పటి వరకు అర్థం చేసుకున్నది చాలు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ ఇంట్లో ఉంటే ఆ బిడ్డ అయినా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. మీకెవరు కావాలో మీరే తెలుసుకోండి. ఈ క్షణమే తేలిపోవాలి. ఏం మాట్లాడుతున్నా కస్తూరి? బాబు, నీకో దండం. నా జీవితాన్ని నాశనం చేసింది చాలు. ఇంకా నన్ను బజారు కేడ్చాలని ట్రై చేయకండి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి ఆలోచించకు. కట్టుకున్న భార్య గురించి ఆలోచించండి. మీ చెల్లెళ్ళని ఏ లాభంలే, మిమ్మల్ని అనాలి. ఆవిడ గారికి ప్రతి నెల 5,000 పంపించి ప్రేమ దోమ అంటూ తిరిగమ్మని ప్రోత్సహించినందుకు మీకు సన్మానం చేయాలి. ఆవిడ గారిని భరించడమే ఎక్కువ అనుకుంటే తోకను వెంట పెట్టుకుని వచ్చింది. రేపటికల్లా మీరు ఆ బిడ్డని ఎక్కడో ఒక చోట వదిలేసి వచ్చారా? సరే సరే, లేదంటే అదనపు కట్నం కోసం నన్ను వేధిస్తున్నావని నీ మీద పోలీస్ కేసు పెడతాను. పెళ్ళై 7 ఏళ్లు అయిన తర్వాత
చెల్లెలి పెళ్లి కోసం పెళ్ళం పుట్టింటి వాళ్ళిచ్చిన నగలు అమ్మేయడమే కాకుండా ఇంకా డబ్బు కావాలని వేధిస్తున్నాడని మీ మీద కేసు పెడతాను. ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు కస్తూరి? మీ మీద కేసు పెట్టొద్దా? అయితే ఒక పని చేస్తాను. నేనే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. మీరు మీ చెల్లి, మీ చెల్లెలు కొడుకు, అదే రోడ్డు మీద దొరికిన కొడుకు సంతోషంగా ఉండండి, సంబరాలు చేసుకోండి. బాయ్రా కన్నా.